లూకా సువార్త 1వ అధ్యాయం 8వ వచనంలో జకర్య తన తరగతి క్రమం చొప్పున, గమనించండి ఆ మాటలు, తన తరగతి క్రమం చొప్పున దేవుని ఎదుట యాజక ధర్మము జరిగించుచుండగా జకర్య తన తరగతి క్రమము చొప్పున, క్రమాన్ని గురించి మాట్లాడుతూ ఉన్నాడు. క్రైస్తవ జీవితంలో క్రమం చాలా ప్రాముఖ్యమైనది తెలుసా. మనం ఆరాధించుచున్న దేవుడు, మనము సేవించుచున్న దేవుడు క్రమాన్ని కోరుతున్నాడు. ఆయన క్రమానికే దేవుడు కానీ అల్లరికి కర్త కాడు ఆయన. అనగా క్రైస్తవ జీవితం ఎంత శిక్షణతో కూడింది అంటే, మన ప్రతి అడుగు, మన ఆలోచన, మన నడవడిక, మన తీరు తెన్నులు ఎలా ఉండాలి అంటే క్రమమైందై ఉండాలి. పాడైన బలిపీఠాన్ని కర్మేలు పర్వతం మీద ప్రార్థన చేసి జవాబు పొందడానికి ఆకాశము నుండి అగ్నిని రప్పించడానికి ఏలియా పాడైన బలిపీఠాన్ని కట్టాడు. ఆయన క్రమాన్ని కోరుతున్నాడు. అవును కదా. ఏలియా బలిపీఠాన్ని కట్టాడు. చూడండి, పరిశుద్ధ గ్రంథంలో మనం ధ్యానం చేస్తున్నప్పుడు, చదివినప్పుడు ప్రతిదీ కూడా క్రమం. చిన్న చీమల దగ్గర నుండి, చీమలు కూడా సోమరి చీమల యొద్దకు వెళ్ళు, వాటి నడతను కనిపెట్టి క్రమాన్ని నేర్చుకో. సామెతల గ్రంథం 6:6లో చూస్తాం. క్రమం, అన్నిట్లో క్రమం. క్రైస్తవ జీవితంలో క్రమం ప్రతి విషయంలో. ఈ యొక్క సృష్టిలో ప్రతిదీ కూడా క్రమం. భూమి తన చుట్టూ తాను తిరుగుతూ సూర్యుని చుట్టూ తిరుగుతుంది, ఒక క్రమం. సూర్యుడు తూర్పున ఉదయించి పడమర అస్తరించడం ఒక క్రమం. పక్షులు ఎగరడం ఒక క్రమం. పక్షులు ఉదయకాలం లేవడం ఒక క్రమం. ప్రతి దాంట్లో క్రమాన్ని చూస్తాం. కాలాల్లో క్రమం, నీటి ప్రవాహాల్లో క్రమం. ఎవరు నియమించారు ఈ క్రమాన్ని? దేవుడే. మరి దేవుని పోలిక చొప్పున సృష్టించబడిన నీవు నేను ఆ క్రమాన్ని పాటిస్తున్నామా? యేసుక్రీస్తు ప్రభువారు క్రమాన్ని కోరుతున్నాడు. 5 రొట్టెలు 2 చేపలు అద్భుతాన్ని దేవుడు చేశాడు కదా. అయితే ఆ రొట్టెలు ఆ చేపలు పంచడానికి ముందు దేవుడు క్రమాన్ని చూపించాడు. ఏమిటి ఆ క్రమం? అక్కడున్న 5,000 మంది పురుషులు, స్త్రీలు కూడా ఉన్నారు, పిల్లలు కూడా ఉన్నారు. దాదాపు లెక్క పెడితే 20,000 మంది ఉండాలి నా లెక్క ప్రకారం. వారందరినీ దేవుడు అన్నాడు 50 పంక్తులుగా, 100 పంక్తులుగా వారిని కూర్చోబెట్టమన్నాడు. వారు క్రమంగా కూర్చున్న తర్వాత పచ్చిక మీద వారికి అద్భుతం అందించబడింది. క్రమాన్ని కోరుతున్నాడు. ఇంకా అందరూ తిని తృప్తి నొందినప్పుడు ఇంకా మిగిలిన ప్రభు దగ్గరికి చెప్పారు, ప్రభువా ముక్కలు మిగిలాయి అంటే దేవుడు అన్నాడు వాటిని గంపలకి ఎత్తండి. 12 గంపలకి. ఏంటి అర్థం? క్రమం. తినేసిన తర్వాత మిగిలింది పడేయటం దేవుడు ఒప్పుకోడు. భద్రం చేయమన్నాడు, గంపలకి ఎత్తమన్నాడు. ఏది దేవుని దగ్గర వ్యర్థం కాదు. ఆయన క్రమాన్ని కోరుతున్నాడు. క్రమంగా జీవిస్తున్నారా? రోజువారీ జీవితం, ఉదయాన్నే నిద్ర లేచే క్రమంలో మీకు క్రమాన్ని పాటిస్తున్నారు? ఎన్ని గంటలు లేస్తున్నారు? రాత్రి ఇష్టం వచ్చినప్పుడు పడుకుంటావు, ఇష్టం వచ్చినంతసేపు ఫోన్ చూస్తావు, ఆ ఫోన్లో పిచ్చివన్నీ చూస్తావు, కానీ చూస్తావు. నిజమే కదా? న్యాయమా మీకు ఇది? ఒక్కసారి ఆలోచించండి. చూడకూడని వాటిని ఎందుకు చూస్తున్నావు? వ్యర్థమైన వాటిని చూడకుండా నా కన్నులు తిప్పివేయి ప్రభువా అని కీర్తనకారుడు రాసిన మాటలు గుర్తు రావట్లేదా? ఒకసారి ఆలోచించండి. నీ బిడ్డల్ని పక్కనే పడుకుంటారు, కానీ నువ్వు ఇష్టం వచ్చింది చూస్తావు, ఇష్టం వచ్చింది ఆలోచిస్తావు. న్యాయమా ఇది? క్రమం అంటారా? ఒక్కసారి ఆలోచించండి. క్రమం, మన జీవితంలో క్రమాన్ని కోరుతున్నాడు ఆయన. అరచు కాకి పిల్లలు దేవునికి మొరపెట్టినప్పుడు, తిండి లేక తిరుగులాడుచు అరచు కాకి పిల్లలు దేవునికి మొరపెట్టినప్పుడు వాటికి ఆహారము సిద్ధపరిచిన వాడు ఎవరు? యోబు అంటున్నాడు, కాకి పిల్లలు ఏడుస్తున్నాయి అన్నం పెట్టమని, దేవునికి ప్రార్థన చేస్తున్నాయి. వాటి తల్లులకు దేవుడు ఆహారం ఇచ్చి తీసుకెళ్ళి మీ బిడ్డలకు పెట్టండి అంటున్నాడు. ఆ పిల్లలకి ప్రార్థన చేయమని ఎవరు నేర్పారు? తల్లులు. క్రమం. ఆశ్చర్యంగా ఉంది కదా? అరచు కాకి పిల్లలు, ఎంత ఆశ్చర్యం! అమ్మ నేర్పింది. మన జీవితాల్లో ఉదయాన్నే నిద్రలేచే ఈ పద్ధతిని మార్చుకోండి. వేకునే లేవండి, బైబిల్ చదవండి, ప్రార్థించండి, మీ బిడ్డల కొరకు ప్రార్థన చేయండి. ఆ దిన మీ ప్రయాణం కొరకు, మీ పనుల కొరకు ఒక క్రమాన్ని అనుసరించినట్లుగా ప్రార్థన చేయండి. కొన్ని పద్ధతులు దేవుని యొక్క వాక్యానుసారంగా జీవించండి.
క్రమం, బైబిల్ చదవడంలో క్రమం, ప్రార్థన చేయడంలో క్రమం, దేవుని స్తుతించడంలో క్రమం, మన మాటలలో క్రమం. తిమోతితో అంటున్నాడు, తిమోతి పత్రిక 4వ అధ్యాయం 12వ వచనం చదివినప్పుడు ఎన్నో విషయాలు చెప్తున్నాడు. మాటలలో క్రమం. తిమోతి, నువ్వు మాటలు ఎలా ఉన్నాయి జాగ్రత్త. ప్రవర్తనలో క్రమం. తిమోతి, నీ ప్రవర్తన ప్రేమలో. తిమోతి, నీ ప్రేమ ఎలా ఉంది? మన ప్రేమలో క్రమం, పవిత్రతలో క్రమం, విశ్వాస సంబంధమైన జీవితంలో జీవించడంలో క్రమం. క్రైస్తవుడికి ఇవి చేయాలి. సమయ పాలనలో క్రమం. సమయాన్ని మనం ఎలా పడితే అలా చేయకూడదు కదా, ఖర్చు చేయకూడదు కదా, వ్యర్థపరచకూడదు కదా. ఎఫెసీ పత్రిక 5:15, కొలసీ పత్రిక 4:5. సమయ పాలన, సమయమును సద్వినియోగం చేసుకోవడం. అవును కదా. దినములు చెడ్డవి గనక సమయమును పోనీయక. క్రమం. మనం వేసుకునే వస్త్రాల్లో క్రమం, జాగ్రత్త. మనం ఖర్చు పెట్టే విషయంలో క్రమం. మన అనుదిన జీవితంలో ప్రతి విషయంలో క్రమం. చివరికి నేను ఒక మాట చెప్తాను, మనము తిండి తినే విషయంలో కూడా క్రమం. క్రమాన్ని పాటించాలి. నువ్వు తిండిపోతూ అయినా ఆడలా నీ గొంతుకు కత్తి పెట్టుకో. సామెతల గ్రంథం 23:2. వ్యర్థమైందొద్దు, వారి కడిపే వారి దేవుడిగా ఉండనివ్వద్దు. అవును, ఫిలిప్పీ పత్రిక 3:19. తిండి తినే విషయంలో కూడా మీరు తినను తాగినను దేవునికి మహిమ. కాబట్టి ఇంకెన్నో విషయాలు, దీన్ని బట్టి ఒక విషయం మనకు అర్థమవుతుంది, దేవుడు మన జీవితంలో క్రమాన్ని కోరుతున్నాడు. ఆ క్రమాన్ని పాటించండి, క్రమమైన జీవితాన్ని జీవించండి, ప్రభుని సంతోషపెట్టండి. ఒక మంచి క్రైస్తవుడుగా, క్రైస్తవరాలుగా, క్రైస్తవ కుటుంబంగా ఆ క్రమం లోకానికి ఆకర్షణీయంగా ఉండనివ్వండి.